హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఫాస్ట్ ఫుడ్ బండి స్టైల్ చికెన్ మంచూరియా. ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర దొరికే చికెన్ మంచూరియా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మరి ఆ టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ బండి స్టైల్ చికెన్ మంచూరియా ఎంతో ఈజీగా, ఎంతో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. బాండి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గుడ్డు బ్రేక్ చేసుకొని వేసుకుందాం. ఈ గుడ్డు మిశ్రమంలో ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్, 3 స్పూన్ల మైదా కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బజ్జీ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేవాటికి కలుపుకోవాలి. వీలైతే కొద్దిగా నీళ్లు కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేద్దాం. చికెన్ ముక్కలన్నింటికి పిండి మిశ్రమం బాగా అంటుకునేట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని ఒక్కొక్కటిని కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న గార్లిక్ ముక్కలు, కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న చిల్లీ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తాం. తర్వాత కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేయాలి. తర్వాత ఇందులో టొమాటో కెచప్ యాడ్ చేస్తాం. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక చిటికెడు ఉప్పు వేస్తాం. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని ఇలా బాయిల్ అయ్యేవటికి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ మిశ్రమం అంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు మిశ్రమం దగ్గర పడిపోయింది. చికెన్ మంచూరియన్ ముక్కలని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో పుదీనాతో గార్నిష్ చేసేసుకో. చూసారు కదా, ఎంతో టేస్టీ చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యూ విత్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీ.